సంక్రాంతి తర్వాత రైతు భరోసా బీఆర్ఎస్ మారిచుల మాయా మాటలు నమ్మొద్దు. రూపాయలు 16,000 కోట్లు మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు పాలు చేశారు. సన్నాలను 500 బోనసులు చెల్లిస్తున్నాం. రాష్ట్రం తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎంటీ రకాలతో మేలు. ఓకే, 4 విడతల్లో రుణమాఫీ పూర్తి. కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటున్నాం. నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం పర్యటన అని చెప్పేసి కూడా ఉంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తామని, దీనికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు ఖరారు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో దీనిపై సంపూర్ణంగా చర్చిస్తామన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సన్నాలకు 500 బోనస్ చెల్లిస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డు లేని వారికి సైతం 4వ విడతల్లో 4వ పేజీలా మొదటి పేజీ తర్వాత రూపాయలు 2 లక్షల లోపు రైతు రుణమాఫీ 25,35,964 మంది రైతులకు మాఫీ చేశామన్నారు. రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పున్న 6 గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. తొలుత బ్యాంక్ అధికారులు తప్పుడు లెక్కలు ఇవ్వడం వల్లే అమౌంట్ భారీగా కనిపించిందన్నారు. ఈ తర్వాత కఠినంగా నిబంధనలు తయారు చేసే వివరాలు ఫిల్టర్ అయ్యాయని చెప్పుకొచ్చారు. అంటే అధికారులు ప్రభుత్వానికే, ఇక్కడ బ్యాంక్ అధికారులు ప్రభుత్వానికే తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని చెప్పేసి సీఎంగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. క్లియర్గా రాష్ట్రంలో ఏవైతే అధికారులు ఉన్నారో అధికారులు కూడా పూర్తి స్థాయిలో పాత ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ రావడమే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా అనేకం నష్టపోతూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన నష్టం ఉందనేది పక్కన పెడితే రైతులకు సరైన సమాచారం ఇవ్వకుండా, సరైన సమాధానం చెప్పకుండా రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలని చెప్పేసి అధికారులు కోరుకుంటే వేరే రకమైన వ్యతిరేకత తీసుకొచ్చే ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి రైతులను బలి చేస్తూ ఉన్నారు. అక్కడ సరైన సమాచారం ఏఓల దగ్గర ఉండదు, సరైన సమాచారం ఏఈఓల దగ్గర ఉండదు, సరైన సమాచారం అక్కడ పంటలకు సంబంధించిన అధికారుల దగ్గర ఉండదు, వ్యవసాయానికి సంబంధించిన అధికారుల దగ్గర ఉండదు. రైతులు ఎవరిని అడగాలో తెలియదు. పైనున్న అమౌంట్ కట్టుకుంటేనే రైతు రుణమాఫీ అని చెప్పేసి అంటారు. కానీ పైనున్న అమౌంట్ ఎప్పుడు కట్టుకోనో చెప్పరు. ఇప్పుడు ముందు కట్టుకోవాలా లేదంటే తర్వాత కట్టుకోవాలా, దానికి ఏదైనా గైడ్లైన్స్ ఇస్తారా అనేది సమాచారం ఇవ్వరు. గతంలో ఏఓలకు కానీ ఏఈఓలకు కానీ ఇచ్చినటువంటి ఏవైతే రైతు రుణమాఫీ అమలు చేసే జీవో ఏదైతే ఉందో ఆ జీవోలో స్పష్టంగా 7వ పాయింట్లో 4వ అంశం క్లియర్గా మెన్షన్ చేసిరు. 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ను కట్టుకొని తీరాలి, అప్పుడే 2 లక్షల రుణమాఫీ అవుతుందని. కానీ అది ఏ ఒక్క రైతు కూడా వివరించే ప్రయత్నం చేయలేరు ఈ అధికారులు. అక్కడ తప్పిదం ఎవరిది అని చెప్పేసి అనుకుంటే క్లియర్గా ఎవరిది అర్థమవుతలేదు. అటు మాకే గైడ్లైన్స్ లేదని ఏఈఓలు అంటారు, ఏఓలు చెప్పలేరని చెప్పేసి ఏఈఓలు, మా పై అధికారులు చెప్పలేరని ఏఓలు. మరి ఎవరు చెప్పాలి? రైతులకు ఎవరు చెప్పాలి? ఆ విషయంలో కూడా క్లారిటీ ఉండాలి. ప్రభుత్వం కూడా దీనిపైన బలమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులను మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. స్వాతంత్రం వచ్చాక ఏ ప్రభుత్వం సైతం ఇంతవరకు ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదని సీఎం వివరించారు. ఇది మాత్రం వాస్తవమే, కానీ అది పూర్తి స్థాయిలో అమలైతే ఇంకా బాగుంటుంది సార్. అది ఒకసారి మీరు దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు మిమ్మల్ని హర్షిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీ మీద ఎంతో వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నం చేసినా ఆ వ్యతిరేకతను నమ్మట్లేదు. సమయం ఇద్దామని చూస్తారు, కానీ ఆ సమయాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా మీరు అది త్వరలో ఆ రుణమాఫీ చేసేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికీ మానవ తప్పిదం కారణంగా ఎవరైనా రుణమాఫీ కాకుండా మిగిలితే వారికి సైతం మాఫీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు ఏకకాలంలో పంట రుణమాఫీ చేయకపోవడం వలన రైతుల మీద వడ్డీ భారం పడిందని ఫైరయ్యారు. 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ 35,31,913 మంది రైతులకు రూపాయలు 16,143.94 కోట్లతో 4 ఏళ్లలో రుణమాఫీ చేశాడన్నారు. ఇంకా 2018 నుంచి 2023 వరకు 11,909 కోట్లతో
21,35,557 మందికి రుణమాఫీ చేశానన్నారు. మరోవైపు 8,292 మంది రైతులకు రుణమాఫీ పెండింగ్లో పెట్టగా తమ సర్కారు వచ్చాక అందుకు 47.85 కోట్లను రిలీజ్ చేసినట్టు వివరించారు. రైతులను నమ్మించి మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్కు దక్కిందన్నారు. రూపాయలు 16,000 కోట్లు మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్కు అందిస్తే 10 ఏళ్ల తర్వాత దాన్ని 7 లక్షల అప్పుల పాలు చేసి తనకు అప్పగించారని ఆరోపణలు చేశారు. వడ్డీలకే రూపాయలు 6,500 కోట్లు చెల్లిస్తున్నామని చెప్తా ఉన్నాడు. తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎంటీ సాగు చేయండి అని చెప్తా ఉన్నాడు. కిషన్ రెడ్డికి అర్హత లేదు. గుజరాత్లో మద్య నిషేధం ఉందని బీజేపీ చెప్తుందని, కానీ అక్కడ ఏ బ్రాండ్ దొరుకుతాయో స్వయంగా తానే తీసుకెళ్లి చూపిస్తానని సీఎం చురకలంటించారు. కిషన్ రెడ్డికి తెలంగాణలో ఏం సంబంధం అని ప్రశ్నించాడు. కేంద్రంలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు, స్టేట్ కాంగ్రెస్కి ఇచ్చిన హామీలపై చర్చించడానికి తన క్యాబినెట్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏదేమైనా ఏ చర్చలు చేసినా ఏది చేసినా వీలైనంత తొందరగా ఆ రుణమాఫీ చేసేయాలి. అట్లాగే రైతు బంధును కూడా, రైతు భరోసాను కూడా వీలైనంత తొందరగా రైతులకు అందిస్తే ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు రేవంత్ రెడ్డికి. ఇది ఒక్కసారి ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.